అభివృద్ధి చెంది విస్తరించినట్టు 127వ కీర్తనలో మనం చదివాం. కుమారులు యెహోవా గురించి స్వాస్థ్యము గర్భఫలము ఆయనచ్చు బహుమానం. దానిలో మొట్టమొదట గర్భఫలం అనేటువంటిది చాలా శ్రేష్టమైనటువంటిదని మనం ఆలోచన చేయాలి. సో రెండవది గర్భఫలం పొందడం ఎంత ప్రాముఖ్యమో వారిని సరైన రీతిలో పెంచడం కూడా అంతే ప్రాముఖ్యం. సామెతల గ్రంథం 22:6 బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పుమాడు పెద్దవాడని పడినప్పుడు బాలుడు అనే మాట మనం తెలుగులో చూస్తున్నాం. ట్రైన్ అప్ ఎ చైల్డ్ ద వే ఆఫ్ వాక్ బట్ ఈ నెవర్ డిపార్టెడ్ ఫ్రమ్ హిస్ ఓల్డ్ ఏజ్ అంటాడు. ట్రైన్ అప్ ఎ చైల్డ్ అంటే పిల్లలకు అనేటువంటి మాట అని ట్రైన్ అప్ ఎ చైల్డ్ అనేటువంటి మాట చూస్తున్నాం. వాళ్ళు నడవవలసిన త్రోవను ఇది తల్లిదండ్రులకు చెప్తున్న మాట. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము అంటే ఎవరు నేర్పాలి? తల్లిదండ్రులు నేర్పాలి. వారు నేర్పాలంటే మొదట వాళ్ళు నేర్చుకోవాలి, అంతే కదా. నేర్పాలంటే మొదట వాళ్ళు నేర్చుకోవాలి. అదే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4 నుండి 9 వరకు మనం చదువు. ఇశ్రాయేలు వినుము. మొదట ఏం చేయాలంటే, ఇశ్రాయేలు నీవు నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతోనూ పూర్ణాత్మతోనూ పూర్ణ మనసుతోనూ నీవు ప్రేమించాలి. రెండవది ఏమంటాడు? ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలంట. అంటే తల్లిదండ్రులుగా మొదట మేము నేర్చుకున్నాం. సో దైవజనుల కుటుంబాలు ఉన్నారు కనుక మీకు ఇంకా సో వెల్నోటెడ్ విధానం అనేటువంటిది మనం గమనించాలి. కనుక ప్రిన్స్ రాగల దినాల్లో దాదాపు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నటువంటి లక్షల జనాభా కలిగినటువంటి ఇశ్రాయేలు జనాంగంలో ఐగుప్తు బానిసత్వంలో నుండి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దాన భూమిలోనికి నడిపించగలిగినటువంటి స్థితిని కలిగినటువంటి గొప్ప నాయకుడైనటువంటి మోషే లాంటి నాయకత్వ విధానం. రెండవది దేవుని చిన్నతనంలోనే దేవుని స్వరాన్ని వినగలిగినటువంటి విని ఇశ్రాయేలు ప్రజల కొరకు నేను ప్రార్థన చేయకపోతే నాకు అది పాపమగును గాక అనేటువంటి మాట మాట్లాడిన సమూయేలు లాంటి అనుభవ విధానం. ఇక నూతన నిబంధన గ్రంథంలోకి వచ్చినట్టుగా సంఘాల కొరకు శ్రమపడి సంఘాలను స్థాపించి స్వార్థ ప్రకటనలో నిర్విరామముగా కొనసాగి స్వార్థ ప్రకటించకపోతే నాకు శ్రమ అని చెప్పినటువంటి పరిశుద్ధుడైనటువంటి పౌలు లాంటి పౌరుషము కలిగినటువంటి బిడ్డ ఎదగాలని ఆశిస్తూ అభిలషిస్తూ ఆకాంక్షిస్తూ మా కుటుంబ తరపున మా సంఘం తరపున ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియజేస్తున్నాం. ఆ విషయ హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ప్రిన్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మై ఫ్యామిలీ అండ్ మై చర్చ్. మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బి విత్ యూ. థ్యాంక్ యూ.